గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్కారం మాధవి గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, స్టాక్ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బేసిక్గా కొంతమందికి ఎస్పెషల్లీ ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కోర్స్ నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, సో దాని గురించి క్లియర్గా మా కోసం. డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎస్పెషల్లీ మిలీనియల్స్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళైతే ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఏమి ట్రైనింగ్ లేకుండా, అంటే ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంత మనీ లాస్ అవ్వడం కానీ, కొన్ని మిస్టేక్స్ జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలా కాకుండా కొంచెం ఒక 1 month ట్రైనింగ్ కానీ, బేసిక్ ట్రైనింగ్ కానీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ యూ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ బ్రోకర్స్ ఎలా ఉంటారు, ఏం ఛార్జెస్ చేస్తారు, అసలు సెటిల్మెంట్ ఎలా అవుతుంది, షేర్స్ అనేవి ఎలా ట్రేడ్ అవుతాయి, అసలు మొత్తం ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మనమే ఆర్డర్స్ పెట్టాలి, బయింగ్ సెల్లింగ్ ఇలాంటివి చాలా మనకి తెలిసి ఉండాలండి, టెక్నికల్గా తెలిసి ఉండాలి. అసలు దాని కాన్సెప్ట్స్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, సెటిల్మెంట్ కానీ, ట్రేడింగ్ కానీ, అండ్ స్టాక్ బ్రోకర్స్ గురించి కానీ, ఇలాంటి ఫండమెంటల్ అనాలిసిస్, ఇలాంటి కొన్ని బేసిక్ ఐడియా లేకుండా చాలామంది స్టాక్ మార్కెట్లో ఏంటంటే జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని బయింగ్ సెల్లింగ్ అనేది చేసేస్తున్నారు. ఆ తర్వాత అది మళ్ళీ వెంటనే అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సినట్టుగా రాకపోతే వెంటనే అక్కడ నుంచి మూవ్ అయిపోతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ద వే. ఇలా కాదు మనం స్టార్ట్ చేయాల్సింది. ముందు ఒక బేసిక్ ట్రైనింగ్ ఏదైనా తీసుకొని కొంత నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. సో దానికోసమే మనం ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. సో మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా, యూ నీడ్ నాట్ టు హ్యావ్, అంటే అయ్యో నాకు ఫైనాన్స్ అంటే తెలియదు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఐటీ నాన్ ఐటీ ఎలాంటి వాళ్ళైనా, సో ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మేము ఈ స్టాక్ మార్కెట్ అసలు బేసిక్ నుంచి ఏమి తెలియని వాళ్ళకు కూడా మనం నేర్పించవచ్చండి. స్టాక్ మార్కెట్ ఒక 1.5 అంటే 45 days ట్రైనింగ్ కానీ మనం తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మనం ఇవన్నీ ఎప్పుడైతే ఏవైతే చెప్పామో మనకి బేసిక్ స్టాక్ మార్కెట్స్ దగ్గర నుంచి ఈక్విటీ, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇవి అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు నవ్ డేస్. కాకపోతే ఏమి తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదు గూగుల్లో చూస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, లేదు యూట్యూబ్ వీడియోస్ ద్వారా వాళ్ళు చేసేస్తున్నారు. అలా కాకుండా పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తున్నాము, అందులో ఏమైనా డౌట్స్ వస్తే అడగలేం కదా. అవును. అదే ఒక పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళని కనుక్కోవచ్చు. ఇనిషియల్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటండి ఇందులో? సో బిగినర్స్ ఎక్కువగా ఏం మిస్టేక్స్ చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ పెడదామని వస్తారు, కానీ వాళ్ళు ట్రేడింగ్లోకి వెళ్ళిపోతారు. బయింగ్ సెల్లింగ్ చేయడము, షార్ట్ టర్మ్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవడము. సో ఇలా దాన్ని ఎక్స్టెన్సివ్గా లాసెస్ అనేది మనం ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేయడం చూస్తూ ఉంటాము తెలియక. సో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తుంటే వాళ్ళు చెప్పింది విని, లేకపోతే వాళ్ళకున్న గ్రూప్లో ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేసేద్దాము అంత ఈజీ అనుకుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిట్ ఈస్ సో ఈజీ అనుకుంటారు, ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని బయింగ్ సెల్లింగ్ ఇంతే అనుకుంటారు. బట్ దట్ ఈజ్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఈజ్ లాట్ ఆఫ్ వాల్టిలిటీ ఉంటుంది. సో మనము స్టాక్ పికప్, అసలు ఏ స్టాక్స్ బై చేయాలి, అసలు మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారా, ఇలా చాలా వైడ్ వెరైటీ ఉంటుందండి. సో వాళ్ళకు ఒక క్లారిటీ లేకుండా వెళ్ళిపోతారు. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఏమో తెలియదు, అంటే ఇన్వెస్ట్ చేద్దామని వెళ్తారు, ట్రేడింగ్ చేస్తారు, అసలు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు, ఒక దగ్గర స్టక్ అయిపోతారు, మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారండి. సో దిస్ ఈజ్ హౌ దే కెన్ స్టార్ట్. వాళ్ళకున్న డౌట్స్, తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్, అందులో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఓకే. సో ఆ రిస్క్ తెలియకుండా మెయిన్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్స్ని అండర్స్టాండ్ చేసుకోకుండా వెళ్ళిపోతారు. సో ముందు మనం ఏంటంటే రిటర్న్స్ కన్నా అందరూ ఏంటంటే రిటర్న్స్ గురించి మాట్లాడతాం. ఇందులో ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇందులో 50% వచ్చేస్తుంది, 100% 1 yearలో వచ్చేస్తుంది, బట్ రిస్క్ ఎంత ఉంది అది తెలుసుకోకుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. దిస్ ఈస్ ద సెకండ్ మిస్టేక్ వాట్ పీపుల్ డూ వితౌట్ నోయింగ్ ద రిస్క్. అందులో ఎంత ఉంటుంది అనే తెలియకుండా వెళ్ళిపోవడము. తర్వాత కొంత బడ్జెట్తో వెళ్తారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకో 20, లేకపోతే నేను కానీ 50,000తో స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ దాన్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు.
ఒక 5 lakhs వరకు ఇంకా అమౌంట్ తీసుకొచ్చి పర్సనల్ లోన్ తీసుకోవడమో లేకపోతే ఎవరినైనా అడిగి తెచ్చి ఇట్లా అనమాట. అంటే ఒక క్యాపిటల్ని ఎలా ఎంతవరకు మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా వాళ్ళకి మనము ఐడియా ఇవ్వచ్చండి. మనం ఎంతవరకు లిమిట్ పెట్టుకొని చేసుకోవచ్చు అనేది. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ దట్ వీ క్యాన్ మేక్ దెమ్ అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కూడా అంటే సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి మనకి ఈ స్టాక్ మార్కెట్స్లో. తర్వాత చాలా యాప్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రోకర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనము జీరోదాలో ఓపెన్ చేయొచ్చు, అప్ స్టాక్స్లో ఓపెన్ చేయొచ్చు, తర్వాత మనకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బ్యాంక్ బేస్డ్ డీమ్యాట్ అకౌంట్. ఇప్పుడు ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారంటే డీమ్యాట్ అకౌంట్ కూడా ఫ్రీగా ఇస్తారు. అవును. మీరు తీసుకోండి మేడం డీమ్యాట్ అకౌంట్ అంటారు. సో అది తీసుకుంటే మంచిదా, అప్ స్టాక్స్, జీరోదా ఇలాంటి నో బ్రోకర్ ఇలాంటి వాటిల్లో చేయాలా, అసలు ఏది మంచిది, ఎక్కడ మనము అకౌంట్ ఓపెన్ చేసి ఎక్కడ మనం చేసుకోవాలి, వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటాయి, అసలు మనం ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. సో మీరు ఏంటంటే ఇంకో మిస్టేక్ ఏంటంటే మీకు టెక్నికల్గా ఏం పెద్దగా సౌండ్ లేదనుకోండి, మీరు ఇలాంటి యాప్స్ ద్వారా చేస్తే ఎక్కడో దగ్గర స్టక్ అయిపోతారు. సో మనకి ఏది సూటబుల్ అవుతుంది, మనకి ఎవరైనా ఒక బ్రోకర్ ఉండి మనకు ఒక ఆర్ఎం కానీ రిలేషన్షిప్ మేనేజర్ ఒక డీలర్ ఉంటే వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకున్న ఆ నాలెడ్జ్ టెక్నికల్గా అందరికీ టెక్నికల్గా తెలియదు కదండి, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి, లాగిన్ ఐడి పాస్వర్డ్ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసుకోవడము, దాన్ని అప్డేట్ చేసుకోవడము, ఇన్ని తెలియడం అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయండి. నౌ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ ఆన్లైన్. బట్ దాని గురించి మనం స్పెసిఫిక్గా అన్నీ తెలుసుకొని మనం చేస్తే ఈజీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ మిస్టేక్స్ అండ్ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ అలాగే మీరు చెప్పారు స్టాక్ మార్కెట్లో కూడా జాబ్స్ ఉంటాయండి. సో ఆ జాబ్స్ ఏంటండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎంబీఏ చేశారు, ఎంబీఏ చేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మాకు అడుగుతూ ఉంటారనమాట, మేడం ఎంబీఏ చేశాను కానీ నాకు కావాల్సిన రైట్ జాబ్స్ రావట్లేదు, మంచి ఓపెనింగ్స్ రావట్లేదు, నాకు కావాల్సిన ఆ ప్రొఫైల్స్ రావట్లేదు, నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, నాకు అటువైపు కావాలి, అటువైపు వెళ్దాము అనుకుంటే రైట్ అంటే ఆప్షన్స్ కానీ లేకపోతే జాబ్ ప్రొఫైల్స్ కానీ రావట్లేదు అంటారు. సో అలా ఎందుకంటే మీలా డిగ్రీ చేసేవాళ్ళు ఎంబీఏ చేసేవాళ్ళు ల్యాక్స్లో ఉంటారు. సో మీరు ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ కావాలి అంటే ఒక సర్టిఫికేషన్స్ చేశారనుకోండి, ఇప్పుడు అందరూ కూడా స్కిల్ బేస్డ్ జాబ్సే ఇష్టపడుతున్నారు. అంటే మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకోండి, మీకు ఒక స్కిల్ ఉందనుకోండి, యూ విల్ గెట్ ఫస్ట్ ఆపర్చునిటీ కదా. సో మనం ఒక స్కిల్ నేర్చుకుని వెళ్తే బాగుంటుంది కదా ఎంబీఏ తర్వాత. సో ఎంబీఏ తర్వాత మేము ఏం చేస్తామంటే వీళ్ళకి ఈ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడము, ఆ సర్టిఫికేషన్స్ చేయడము, మాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, స్టాక్ మార్కెట్లో మాకు నాలెడ్జ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో నాలెడ్జ్ ఉంది, ఆప్షన్స్ ఫ్యూచర్స్లో వీళ్ళకి మొత్తము ట్రైనింగ్ అంతా ఇస్తాం అనమాట. ఇచ్చి వాళ్ళ చేత ఈ ఎగ్జామినేషన్స్ కూడా ఎలా రాయాలి, ఏం పెద్ద కాస్టే ఉండదండి. ఎగ్జామ్ ఫీజు అయితే 1500 ఉంటుంది, ఎన్ఎస్సి సెంటర్లో మనం రాయొచ్చు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ చాలా వాల్యూ, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరైతే జాబ్స్ అంటే దీంట్లో జాబ్స్ రావాలి, ఈ బేస్డ్ రావాలి అంటే తప్పకుండా సర్టిఫికేషన్ చేయాలి. ఆ సర్టిఫికేషన్స్ చేస్తే అది మనం అప్లోడ్ చేసామనుకోండి, యూ విల్ గెట్ మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ద జాబ్స్ ఇన్ ఫైనాన్షియల్ ఫీల్డ్. ఓకే. సో మరి ఇలా స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చండి? డెఫినెట్లీ అండి, కింద స్క్రోల్ అవుతున్న మీకు నంబర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కాంటాక్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఎన్నో చాలా డౌట్స్ వస్తాయి, చాలా వస్తాయి. ఇదేంటంటే మనం కొంచెం ఐడియా ఇచ్చాము. సో ఇది మనం బిగినర్స్కి నేర్చుకోవచ్చు, లేదు జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చాలా యూజ్ అవుతుంది. ఇంకా మనకి కాల్ చేసి ఈ స్క్రోల్ అవుతున్న నంబర్స్లో కనుక్కుంటే ఇంకా మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.